శుభోదయం మిత్రులారా. పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి. శీర్షిక సత్యము. నేర్పు చిరంతనమ్ముగను నీ కడనున్నను జీవితాంతమున్నోర్పును చూపి నిల్వ యననొప్పదు నిన్నిట స్వంతగాడుగన్ కూర్పుకు నాజ్యుడైన మది కోరిన రీతిని మెచ్చి నిల్చునా దర్పణ నీది అయిన హృది దర్శనమిచ్చుట కల్లయౌనిటన్. మిత్రులారా, ఈ పద్యభావము ఒక వ్యక్తికి ఒక విధమైనటువంటి కళ అబ్బుతుంది. దానిని నేర్పు అంటే తనకున్నటువంటి ప్రత్యేకమైన అది ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి ఒక గట్టితనం. ఈ నేర్పు చిరంతనమ్ముగను ఎప్పటి నుంచో నీ దగ్గర ఉన్నా కూడా, అది జీవితాంతము ఉన్నా కూడా, ఈ ఓర్పును చూపు నిల్వ ఇది నిన్ను స్వంతగాడు అంటే యజమాని, నేను నీకు యజమానిని అని మనం అంటే ఆ నేర్పు ఒప్పుకోదు. కూర్పుకు ఆద్యుడైన ఏదైనా ఒక రచన చేసినప్పుడు దానికి ఆద్యుడు అంటే తనే రాస్తాడు, తనే తయారు చేస్తాడు కనుక అది మది కోరిన రీతిని మెచ్చి నిల్చునా. అటువంటి రచన చేసినంత మాత్రాన తను రాసినంత ఇది ఆలోచనతో ఆ ప్రత్యేకమైనటువంటి కవితని కానీ కథని కానీ ఏదైనా కానీ అది నువ్వు అనుకున్న రీతిలో మెచ్చదు. అంటే కూర్పుకి నువ్వే ఆద్యుడివి, నువ్వే తయారు చేసావు, కానీ అది మెచ్చాలని చెప్పేటువంటి పద్ధతి సబబు కాదు. దర్పణ నీది అయిన అద్దం నీదే, నీ ముందు పెట్టుకుంటావు. హృది దర్శనమిచ్చుట కల్లయమునుగా, అది నీ ముఖం చూపిస్తుంది కానీ నీ హృదయాన్ని చూపలేదు కదా. అందువల్ల ఈ పద్యం రాశాను. మిత్రులు చదివి నన్ను ఆశీర్వదిస్తారని సెలవు తీసుకుంటాను. నమస్తే.